సో ఇక్కడ క్లాస్ 11లో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ మీద మనకి జేఈఈలో కానీ నీట్లో కానీ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు రిపీటెడ్గా. సో దానికి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని ఇక్కడ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మోడల్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఆన్ కనెక్టెడ్ బాడీస్. ఈ కనెక్టెడ్ బాడీస్ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ పుల్లీ and pulley here in this problem is frictionless. గుర్తుపెట్టుకోండి, పుల్లీ అనేది ఫ్రిక్షన్లెస్. ఇక్కడ చూడండి, ఏ బి అండ్ సి 3 blocks all are having equal mass, that is m. వీటిని ఇలా కనెక్ట్ చేశాడు. బీసీ పుల్లీకి రైట్ హ్యాండ్ సైడ్, ఏ అనేది పుల్లీకి లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడు అంటే, వెన్ ద సిస్టమ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం, అంటే మనం ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఒకసారి వదిలేస్తే అప్పుడు ఆబ్వియస్లీ మాస్ ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు యాక్సలరేట్ అవుతుంది. ఆ యాక్సలరేషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ పార్ట్ 1. పార్ట్ 2, టెన్షన్ బిట్వీన్ బి అండ్ సి యాజ్ వెల్ యాజ్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ ఈ బికి సికి ఏబికి మధ్యలో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ద క్వశ్చన్ గివెన్. నౌ వీఆర్ మూవింగ్ టు సాల్వ్ ద సేమ్ క్వశ్చన్. సి డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ డ్రా చేస్తూ ఇండివిజువల్గా మనం ఆల్ ఫోర్సెస్ని ఐడెంటిఫై చేద్దాం. హియర్ సి, దిస్ ఈజ్ ఇలా పుల్లీ ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ మనకి ఏ అనే బ్లాక్, దీని యొక్క మాస్ ఎం. అట్లాగే రైట్ సైడ్ ఇలా బీసీ అనే ఈ మాసెస్ కనెక్ట్ చేయబడి ఉంది. ఇక్కడ ఒకసారి ఫోర్సెస్ని ఐడెంటిఫై చేద్దాం. జాగ్రత్తగా చూడండి. వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ ఈజ్ బ్లాక్ ఏ, అండ్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ అంటే ఎంజీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఏ నుండి దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఏ నుండి బికి ఒకటే థ్రెడ్ కనెక్ట్ చేయబడి, సేమ్ స్ట్రింగ్. సో ఇన్ బిట్వీన్ దీస్ 2 blocks ఏ అండ్ బి దెర్ ఈజ్ నో అదర్ మాస్. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక టెన్షన్ ఎందుకంటే థ్రెడ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో, స్ట్రింగ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ టెన్షన్ డెవలప్ అవుతుందని మనకు తెలుసు. టెన్షన్ యొక్క నేచర్ ఏంటి? టెన్షన్ ఆల్వేస్ యాక్టింగ్ అలాంగ్ ద థ్రెడ్ and it is always trying to pull the body. టెన్షన్ యొక్క నేచర్ ఇక్కడ మీకు పక్కన రాశాను. టెన్షన్ ఎప్పుడు కూడా అలాంగ్ ద థ్రెడ్ యాక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ బాడీని పుల్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనే బాడీని టెన్షన్, సమ్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, అది ఇట్లా బాడీని పుల్ చేసి పట్టుకుంది, ఇట్లా పుల్ చేసి. మరి ఇదే టెన్షన్ పుల్లీ మీద ఎలా యాక్ట్ చేస్తుంది? డౌన్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే పుల్లీని ఇలా కిందకి పుల్ చేయాలి. అదే మీరు అప్వర్డ్ డైరెక్షన్లో ఇస్తే పుష్ చేసినట్టు వస్తుంది. సేమ్ టెన్షన్ ఇక్కడ బి దగ్గర బిని పుల్ చేసింది, అలాగే పుల్లీ దగ్గర కూడా టెన్షన్ T1 ఇట్లా యాక్ట్ చేస్తుంది. మీరు T1 అని ఒక వాల్యూని చూపించొద్దు, రెండు చూపిస్తే మనం ప్రాబ్లంని క్లియర్గా అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయగలం.
ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఈ సి అనే బ్లాక్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి అని అన్నట్లయితే ఎంజి, దీని మీద టెన్షన్ T2 ఇలా అప్వర్డ్ డైరెక్షన్ బాడీని పుల్ చేస్తుంది కాబట్టి బి మీద ఎంజి, అలాగే మరి బిని టెన్షన్ T2 పుల్ చేయాలి కదా, ఇలా పుల్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తూ ముందుకు నావిగేట్ అయితే ఈజీగా ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు యాక్సలరేషన్ కావాలి. న్యూటన్ సెకండ్ లా ప్రకారం యాక్సలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ A ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇది డైరెక్ట్గా మనకి షార్ట్ కట్లో అప్లై చేసేయచ్చు. అంటే ఇదే ప్రాబ్లమ్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేస్తాము. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి న్యూటన్ సెకండ్ లా ప్రకారం నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ వేసుకోవచ్చు. ఇక్కడ మా వెయిట్ ఎటువైపు ఎక్కువ ఉంది అంటే మనం ఆల్రెడీ ఇందాకే చెప్పాం, యాక్సలరేషన్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అటువైపే ఎక్కువ మనకి నెట్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఈ నెట్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయటం ఎలా అనేది ఒకసారి మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, సి మీద ఎంజీ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ T2లు ఈ పాయింట్ దగ్గర చూస్తే ఈ T2లు రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. ఆపోజిట్గా ఉండి ఈ రెండిటి యొక్క నెట్ ఎంత అవుతుంది ఇక్కడ అంటే ఇది ఈక్వల్ టు 0 అయిపోయింది. అంటే ఇంక ఇక్కడ కూడా మిగిలింది ఏంటి అంటే ఒక ఎంజీ ఇలా కిందికి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ టెన్షన్స్ రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ 0. ఇక్కడ కూడా ఈ టెన్షన్స్ ఎలా ఉన్నాయి పిల్లలు? రెండు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ కూడా నెట్ టెన్షన్ 0. ఇక్కడ మిగిలింది ఏంటి? ఇలా ఎంజీ. అంటే ఇటువైపు రైట్ సైడ్, పుల్లీకి రైట్ సైడ్ ఎంజీ సి అనే బ్లాక్ మీద, ఎంజీ బి అనే బ్లాక్ మీద. అదే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక ఎంజీ పనిచేస్తుంది. సో ఇక్కడ టోటల్ ఫోర్స్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పుల్లీ 2 mg, లెఫ్ట్ సైడ్ ఎంత యాక్ట్ చేస్తుందండి? ఎంజీ. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే రైట్ సైడ్ ఉన్నది 2 mg, దానికి ఆపోజిట్గా లెఫ్ట్ సైడ్ ఎంజీ. దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ ఎంత అయింది పిల్లలు? m ప్లస్ m. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 mg మైనస్ mg by 3m. దిస్ ఈక్వల్ టు g by 3. ఇది మనకి నెట్ యాక్సలరేషన్ ఎంత వచ్చింది? ఇక్కడ g/3 వచ్చింది. ఇక్కడ వరకు ఓకే కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం T1 T2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. T1 T2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఫ్రీ బాడీ ఆఫ్ ఎం బ్లాక్ ఏ అన్నమాట. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనకు ఐడియా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ బ్లాక్ ఏ ఆఫ్ మాస్ ఎం విచ్ ఈజ్ అండర్ ఏ ఫోర్స్ ఎంజీ అండ్ టెన్షన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ మేనర్. చూడండి, మీరు ఏ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇవి క్లియర్గా తెలుస్తాయి. మరి యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? అప్వర్డ్ యాక్ట్ చేస్తుంది.
ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఒక ఈక్వేషన్ డెవలప్ చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు సిస్టమ్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని మీద నెట్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెట్ ఫోర్స్ని న్యూటన్ సెకండ్ లా ప్రకారం మాస్ ఇంటూ యాక్సలరేషన్కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ యాక్సలరేషన్ అప్వర్డ్లో ఉంది. సో యాక్సలరేషన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్ తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఏది పాజిటివ్ అవుతుంది అంటే T1 పాజిటివ్, దానికి ఆపోజిట్గా ఉన్న mg నెగిటివ్. దేర్ ఫోర్ నెట్ ఫోర్స్ T1 మైనస్ mg దట్ ఈజ్ ఈక్వల్ టు ma. న్యూటన్ సెకండ్ లా ప్రకారం మాస్ ఇంటూ యాక్సలరేషన్. దేర్ ఫోర్ T1 ఈక్వల్ టు mg ప్లస్ ma. ఏ వాల్యూ ఎంతండి? mg ప్లస్ m ఇంటూ ఏ వాల్యూ ఈక్వేషన్ 1 అని అనుకుందాం దీన్ని. ఈక్వేషన్ 1 ప్రకారం ఏ వాల్యూ g/3. ఇప్పుడు దీనిలో m కామన్ చేస్తే mg కామన్ చేసేయచ్చు. యాక్చువల్గా mg చేసేద్దామా? mg కామన్ చేద్దాం. 1 ప్లస్ 1/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 mg. దిస్ ఈజ్ టెన్షన్ బిట్వీన్ A అండ్ B. T1 కదా, A అండ్ B. ఇప్పుడు ఏం చేద్దామంటే టెన్షన్ బిట్వీన్ B అండ్ C ఫైండ్ అవుట్ చేద్దాం. B అండ్ C అంటే ఏంటండి? B అండ్ C ఇక్కడ టెన్షన్ T2 ఓన్లీ బ్లాక్ ఏ మీద, మనం బ్లాక్ C మీద చూద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ BD ఆఫ్ C. చూడండి ఒకసారి ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. మీకు వేరే కలర్తో నేను హైలైట్ చేస్తాను. సీన్ అబ్జర్వ్ చేయండి. మీరు సీన్ అబ్జర్వ్ చేస్తే mg T2 యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ డౌన్వర్డ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం యాక్సలరేషన్ ఎటువైపు ఉందో ఆ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ పాజిటివ్, కాబట్టి mg పాజిటివ్ మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు ma. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? T2 కావాలి. T2 ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ ma. అంతే కదా. బై రీఅరేంజింగ్ ద ఈక్వేషన్ మనం ఇట్లా చూస్తాం. సో mgని కామన్ చేసేస్తే 1 మైనస్ 1/3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/3 2/3. సో 2/3 mg. సో ఈ విధంగా మనం ఇక్కడ ఏం చేసామంటే, పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ టెన్షన్ T1 ఫైండ్ అవుట్ చేసాం. T1 ఈజ్ ఈక్వల్ టు 4/3 mg. దిస్ మీన్స్ టెన్షన్ బిట్వీన్ A and B, and tension between B and C is this one. As well as we found already acceleration A equal to g/3. ఇలా ఇక్కడ ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం కూడా మీకు దీనిలో కొంత ఐడియా వచ్చింది. సో నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఈక్వేషన్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ నెట్ ఫోర్స్ ద్వారా వెళితే సింగిల్ స్టెప్లో మనకి ఇది క్లియర్ అవుతుంది. అందువల్ల నెట్ ఫోర్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే చిల్డ్రన్, రైట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్తో ఇంకొక ప్రాబ్లం మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం.